హలో అండి, వెల్కమ్ టు ఐషు వ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు మేమైతే కాకినాడ అయితే వెళ్ళామండి. కాకినాడలో మీ అందరికీ తెలిసే ఉంటుంది వారాహి అమ్మవారి గుడి. కాకినాడ కొవ్వూరు దగ్గరలో ఉంది. ఆ టెంపుల్కి అయితే ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాము. ఇంకా మా అత్తయ్య గారు పండగకి వచ్చారు. అత్తయ్య మొక్కుకున్నారంట వస్తానని గుడికి. ఇంకా అందరం కలిసి అయితే వెళ్ళాము. ఇక్కడ జరిగిన ట్విస్ట్ ఏంటంటే మాకు సేమ్ అదే టెంపుల్, అదే అమ్మవారు, సేమ్ అదే ఊర్లో మనకి వేరే టెంపుల్ ఒకటి ఉందండి. మీ అందరికీ ఇన్ఫర్మేషన్ తెలియాలని వీడియో తీశాను. మనకి అమ్మవారి గుడి అయితే కొవ్వూరులో ఉంటుంది. ఫస్ట్ మేము వెళ్ళిన గుడేమో కొవ్వాడ. దానికి ఎంత డిఫరెన్స్ ఉండదు. సేమ్ అమ్మవారు కూడా సేమ్ అలానే ఉన్నారు. టెంపుల్ కొంచెం డిఫరెంట్గా ఉంది. గూగుల్ మ్యాప్లో కూడా సేమ్ అడ్రస్ చూపించింది. ఇంకా అక్కడికైతే వెళ్ళి ఇంకా మళ్ళీ వేరే ఒరిజినల్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడి నుంచి మనం కాకినాడ హైవే ఎక్కితే డైరెక్ట్ రెండు కొట్లు అయితే ఉంటాయండి. ఆ కొట్లు పక్క నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి అసలైన టెంపుల్ రూట్ అయితే వస్తుంది. ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయాము. ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళిపోయి తర్వాత ఇంకా అక్కడి నుంచి తెలుసుకొని మళ్ళీ ఈ రూట్ తెలుసుకొని ఇటు వచ్చాము. చాలా టైం అయితే పట్టేసింది ఇంకా రావడానికి. ఇంకా ఈ రోడ్ అయితే స్ట్రైట్ హైవే పక్కనే స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. ఇంకా స్ట్రైట్గా ఇంకా ఎటు తిరగవసరం లేదు. డైరెక్ట్ వెళ్ళిపోతే ఇంకా గుడి అయితే వచ్చేస్తుంది. ఇంకా ఆ రూట్లో ఎవరిని అడిగినా మీకు చెప్తారు వారాహి అమ్మవారి గుడి ఎక్కడ అంటే. అసలు జనం ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారండి. మీరు అందరికీ చూసే ఉంటారు ఇన్స్టాగ్రామ్లో. మనకి లక్ష్మీ ప్రసన్న గారు కట్టించిన గుడి అనమాట వారాహి అమ్మవారు. ఇక్కడ ఏ మొక్కులు కోరుకున్నా నెరవేరుతున్నాయని జనాలు చాలా బాగా నమ్ముతున్నారు. అలాగే ఎంతమంది జనం వచ్చారో ఎక్కడెక్కడి నుంచో. అసలు జనం చూసి మేమైతే షాక్ అయిపోయాము. మేమైతే ముక్కనుమ రోజు వెళ్ళామండి. ఇంకా పండక్కి వచ్చిన వాళ్ళందరూ ఉంటారు కదా, అసలు చాలా జనం అయితే ఉన్నారు. ఇంకా లక్కీని తీసుకెళ్ళాం కాబట్టి పిల్లలు ఉన్న వాళ్ళే పక్క నుంచి కొంచెం ఫాస్ట్గా పంపిస్తున్నారు. మాకైతే అలాగే దర్శనం అయితే ఫాస్ట్గా అయింది కొంచెం. లేకపోతే చాలా పెద్ద లైన్ ఉందండి. మినిమం 1 అవర్ పైనే పట్టేస్తుంది దర్శనంకి. ఇంకా పక్క నుంచి వెళ్ళిపోవడం వల్ల మాకు ఒక 15 మినిట్స్లో దర్శనం అయితే అయిపోయింది. గుడి చాలా చిన్నదండి. మనం అక్కడ పే చేయవసరం లేదు. అంతా కూడా ఫ్రీ దర్శనం అనమాట. ఎలాంటి డబ్బులు కట్టి తీసుకోవడం కానీ అలాంటివి ఏముండవు. టికెట్స్ ఉండవు, ఏముండవు. మొత్తం కూడా ఫ్రీ దర్శనం ఉంటుంది. ఇక్కడ ఏమనుకున్నా నెరవేరుతాయి అంటారు. మీరు ఆల్రెడీ వెళ్ళారా వెళ్ళలేదా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేమైతే ఫస్ట్ టైం వెళ్ళడం. ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూస్తున్నాం కానీ ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్నప్పటికి ఈ టైంకి కుదిరింది. ఈవిడే అండి లక్ష్మీ ప్రసన్న గారు. మీరు ఇన్స్టాలో చూస్తుంటే తెలుస్తుంది. మార్చి 18, 19 తారీఖులో వారాహి అమ్మవారి వార్షికోత్సవ మహోత్సవం కూడా చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నాము. ఎవరైనా భక్తులు సేవా కార్యక్రమంలో కానీ పాల్గొనదలిచిన వాళ్ళు ఉంటే మాత్రం మా వారాహి పీఠం దగ్గరకు వచ్చి సంప్రదించవచ్చు, లేదా నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా సంప్రదించవచ్చు. ఇంకా మీ అందరికీ కూడా వారాహి అమ్మ కరుణ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై వారాహి మాత, శ్రీమాత. ఆవిడంతా బిజీగా ఉన్నా నేను అడగగానే వీడియో తీసుకోమన్నందుకు చాలా హ్యాపీ. ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేము ఒక మొక్కు కూడా అనుకున్నాము, అది జరిగింది కూడా. మళ్ళీ వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్తాం కూడా. మీరు ఈసారి వెళ్తే ఖచ్చితంగా వెళ్ళి దర్శనం చేసుకోండి. మేము ఇంకెలాగో కాకినాడ వెళ్ళామని అటు నుంచి అటు బీచ్కి కూడా వెళ్ళాము. అత్తయ్య ఎప్పుడు చూడలేదు కదా, ఇంకా అత్తయ్యకి చూపిద్దామనేసి ఇంకా బీచ్కి కూడా తీసుకెళ్ళాము. ఇంకా బీచ్ దగ్గర కూడా ఫుల్ రష్. అసలు పండగ హడావిడి మొత్తం ఇంక అక్కడే ఉంది. ఇంకా లక్కీ అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది. నేనైతే చాలా భయపడ్డాను. నాకే భయం, ఇంకా భయపడుతుందేమో అనుకున్నాను. అస్సలు భయపడలేదు. ఒక్కటే వాటర్లో ఫుల్ ఆడింది. నేను ఇంకా భయపడ్డాను. ఏమైనా ఇది టెన్షన్ పడుతుందేమో, భయపడుతుందేమో అలల్ని చూసి అనుకున్నా. దానికి మొత్తం రివర్స్ చేసింది. వాళ్ళ డాడీతో ఫుల్ ఆడుకుంది. ఇంకా నేనే కొంచెం దూరంగా ఉండి నేనే భయపడ్డాను. అంటే నాకు భయం అనమాట. ఇంకా అలా అక్కడ చాలాసేపు టైం అయితే స్పెండ్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. చాలాసేపు ఆడుకుంది లక్కీ. ఇంకా మళ్ళీ రాజమండ్రి రావాలి, టైం పడుతుంది అనేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంకా అలా జరిగింది ఆ రోజు కాకినాడ ట్రిప్ అయితే. అమ్మవారిని కూడా చాలా రోజులు దర్శనం చేసుకుందాం అనుకున్నది ఇంకా అప్పటికి అయింది. ఇంకా అలా ఫుల్గా ఎంజాయ్ చేసి బీచ్కి కూడా వెళ్ళి బయట ఫుడ్ అయితే చేసేసాము. ఇంకా అలా కాకినాడ ట్రిప్ అలా జరిగింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఓకేనా? థ్యాంక్ యూ.